నమస్కారం. చిన్న వ్యాపారాలు నడుపుతూ ఎప్పుడూ ఒక రకమైన అడ్మినిస్ట్రేటివ్ ఒత్తిడితో సతమతమయ్యేవారికి ఈ విశ్లేషణ ఒక మంచి గైడ్ లాంటిది. ఒక వ్యాపారం ఉన్నచోటే ఆగిపోయినప్పుడు మనం ఏవేవో బయట పనులు చక్కబెట్టే ప్రయత్నం చేస్తుంటాం. కాని నిజానికి మన లోపలి ప్రశాంతత, అంతర్గత స్థిరత్వం వ్యాపారాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తుందో ఒక ఆసక్తికరమైన కేస్ స్టడీ ద్వారా ఈరోజు తెలుసుకుందాం. ఒక్కోసారి అనిపిస్తుంటుంది కదా, ఎందుకిలా జరుగుతోంది అని. మనం రాత్రింబవళ్లు కష్టపడటంలో ఏమాత్రం లోపముండదు, కానీ సడన్గా అన్ని తలుపులు దబ్బున మన ముఖం మీదే మూసుకుపోయినట్లు అనిపిస్తుంది. అవసరమైన పత్రాలు పెండింగ్ పడిపోతాయి, బ్యాంకుల చుట్టూ తిరగలేక విసిగిపోతాం. కష్టానికి తగ్గ ప్రతిఫలం రానప్పుడు వచ్చే ఆ భయం, ఆ నిరాశ చాలామందికి తెలిసిందే. అసలు ఈ పరిస్థితి ఎందుకొస్తోంది? మన మొదటి విభాగం స్తబ్దత యొక్క గందరగోళం. వ్యాపార ప్రయత్నాలన్నీ నిలిచిపోయినప్పుడు అసలేం జరుగుతుంది? ఈ సమస్యను అర్థం చేసుకోవడానికి మనం మహసో అనే ప్రాంతంలో కిరాణా కొట్టు నడుపుతున్న సునీల్ కథను చూద్దాం. పాత ఇత్తడి త్రాసు, గోడమీద లక్ష్మీదేవి పటం అన్నీ బాగానే ఉన్నాయి, కానీ గత 2 ఏళ్లుగా అతని వ్యాపారం ఒక్క అడుగు కూడా ముందుకు పడట్లేదు. అంతా ఒక గందరగోళంగా మారిపోయింది. పాపం సునీల్ పరిస్థితి చూడండి. ఒక పక్క గిడ్డంగి కోసం అప్లై చేసిన లోను 3 నెలలుగా బ్యాంకులో పెండింగ్. మరోపక్క సరుకులు సప్లై చేసే టోకు వ్యాపారి అప్పు ఇవ్వటం ఆపేశాడు. పోనీ ఇంటి విషయానికొద్దామా అంటే కూతురు స్కాలర్షిప్ ఫామ్ పోర్టల్లో పెండింగ్ అని పడి ఉంది. గల్లాపెట్టెలోకే డబ్బు వస్తోంది, కాని ఏదీ నిలవడం లేదు. అచ్చం చిల్లులు పడ్డ బకెట్లో నీళ్లు పోసినట్లే ఉందన్నమాట అతని పరిస్థితి. సరిగ్గా అప్పుడే సునీల్ వాళ్ల అత్త కమల అక్కడికి వచ్చి ఒక మాట అంటుంది. "నువ్వు పనుల కోసం తెగ ఉరుకులు పరుగులు పెడుతున్నావు, కాని లోపల ఏమీ లేదు, అంతా శూన్యం" అని. వినడానికి కొంచెం కఠినంగా ఉన్నా ఇందులో పచ్చి నిజముంది. మనసు చెదిరిపోయుంటే ఎన్ని పరుగులు పెట్టినా ప్రయోజనం శూన్యం. ఇక రెండవ విభాగం అంతర్గత స్థిరత్వానికి జ్ఞానం, వ్యాపార స్తబ్దతకు మూల కారణాన్ని పరిష్కరించడం. అంటే ప్రాబ్లం బయటెక్కడో లేదు, మనసులో ఉన్న ఆ అస్థిరతలోనే ఉందని కమల చెబుతోంది. లక్ష్మి అంటే కేవలం కరెన్సీ నోట్లు కాదండి, ఆమె స్థిరత్వానికి ప్రతీక. మనసు ఎక్కడైతే నిలకడగా ఉంటుందో అక్కడే ఆమె ఉండటానికి ఇష్టపడుతోంది. మరి ఈ మూలకారణాన్నెలా తీసేయాలి? దానికి కమల ఒక ప్రాచీన మార్గాన్ని చెప్పింది. అదే బీజమంత్రం, శ్రీం. ఒక చిన్న మామిడి టెంకలో ఎంత పెద్ద చెట్టు దాగి ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. అలాగే ఈ చిన్న శ్రీం అనే అక్షరంలో అపారమైన ఆకర్షణ, పోషణ, ముఖ్యంగా స్థిరత్వం దాగి ఉంటాయి. ఇది కేవలం ఏదో మంత్రం కాదండి, మన ఆలోచనలకు ఒక గట్టి పునాది. మరి దీన్ని ఎలా జపించాలంటే బేస్ మంత్రమొచ్చేసి ఓం శ్రీం. దీని పూర్తి రూపం ఓం శ్రీం మహాలక్ష్మే నమః. అయితే ఒత్తిడి వల్ల మనసు బాగా డిస్టర్బ్ అయి ఉందనుకోండి, అప్పుడు దానికి హ్రీం క్లీం యాడ్ చేసి ఓం హ్రీం శ్రీం క్లీం మహాలక్ష్మీ నమః అని జపించాలి. హ్రీం మనసుని ప్రశాంతం చేస్తే, క్లీం మన ఫోకస్ని సరిచేస్తుంది. కాని అన్నీ మొదలవ్వాల్సింది ఆ శ్రీంతోనే. ఇక్కడ ప్రాక్టికల్గా మనం తెలుసుకోవాల్సిన విషయం ఒకటుంది. దీనికోసం జపమాలలు, పెద్ద పెద్ద పూజా కార్యక్రమాలు అక్కర్లేదు. చేతి వేళ్లమీద ఒక 108 సార్లు లెక్క పెట్టుకుంటే చాలు. అది కూడా గట్టిగా అరవకుండా, మనసులోనే నిశ్శబ్దంగా జస్ట్ ఒక 11 నిమిషాలు కూర్చుంటే సరిపోతుంది. ఎవ్వరైనా ఈజీగా ఫాలో అయిపోవచ్చు. మూడవ విభాగం భయం నుండి చురుకైన స్థితికి. ఒక 40 రోజుల మార్పు ఎలా ఉంటుందో చూద్దాం. ఒక చిన్న అలవాటు సునీల్ జీవితాన్ని ఎలా మార్చేసిందో గమనిస్తే ముచ్చటేస్తుంది. భయపడి పారిపోయే స్థితి నుంచి ప్రాబ్లమ్స్ని ధైర్యంగా ఫేస్ చేసే స్థాయికి ఎలా వచ్చాడో ఆ టైంలైన్ తెలుసుకుందాం. ఆ 40 రోజుల జర్నీ చూస్తే, మొదటి రోజు మంత్రం చదువుతున్న సునీల్ మైండ్ అంతా అప్పుల చుట్టూనే తిరిగింది. కాని 7వ రోజుకొచ్చేసరికి ఏళ్ల తరబడి భయపడి చూడకుండా వదిలేసిన ఆ గల్లాపెట్టెను నీట్గా సర్దాడు. బ్యాంకుకెళ్లాడు. 21వ రోజు నాటికి హోల్సేలర్కి సగం అప్పు తీర్చేశాడు. పోర్టల్ ప్రాబ్లం సాల్వ్ చేశాడు. ఇక 40వ రోజుకి ఏకంగా బ్యాంకు లోన్ శాంక్షన్ అయిపోయింది. చూసారా, లోపల బ్యాలెన్స్ వస్తే రిజల్ట్స్ ఎలా క్యూ కడతాయో? ఈ 2 స్థితులను ఒకసారి కంపేర్ చేసి చూద్దాం. ఒకవైపు పానిక్లో ఉండి లెటర్స్ తెరవకుండా ఫోన్ కాల్స్ వాయిదా వేసే పరిస్థితి. ఇంకోవైపు మైండ్ క్లియర్గా ఉండి ఫైల్స్ అన్నీ వెతికి ధైర్యంగా బ్యాంక్ మేనేజర్తో మాట్లాడే ప్రోయాక్టివ్ మైండ్ సెట్. ఆ క్యాష్ బాక్స్ సర్దిన క్షణం నుంచే కదా అసలు పురోగతి మొదలైంది.
ఇక్కడ కమల చెప్పిన మాట ఒకటి మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. ప్రపంచం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది, మారాల్సింది మనమే అని. బయట బ్యాంకులు మారలేదు, సిస్టమ్స్ మారలేదు, మారినదల్లా సునీల్ ఆలోచన విధానమే. ఆ అంతర్గత ప్రశాంతత వల్లే సమస్యలను చూసి పారిపోకుండా పరిష్కరించే శక్తి వచ్చింది. విభాగం 4. ఆగిపోయిన వ్యాపార ప్రాజెక్టులను మార్చడం. అంటే మన లోపల సామరస్యం వస్తే బయట ఆగిపోయిన పనులు ఎలా కదులుతాయో తెలుసుకుందాం. ప్రాచీనకాలపు జ్ఞానం మన మోడర్న్ బిజినెస్ మేనేజ్మెంట్కి ఎలా ఉపయోగపడుతుందో ఈ కేస్ స్టడీ అద్భుతంగా ప్రూవ్ చేస్తుంది. సునీల్ విజయాలను ఒకసారి గమనించండి. ధైర్యంగా బ్యాంక్ మేనేజర్ని కలిస్తే తెలిసిందేంటంటే ఒక చిన్న ఎన్ఓసి ఫామ్ ఒక్కటే పెండింగ్ అని. ఆ టోకు వ్యాపారితో గొడవపడకుండా అప్పు సగం తీర్చగానే అతను మళ్లీ క్రెడిట్ ఇవ్వడం మొదలుపెట్టాడు. పోర్టల్ చెక్ చేసి కొత్త ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేశాడు. ఈ పనులన్నీ సునీలే సొంతంగా చేశాడు. ఆ అశాంతి మాయమవ్వగానే యాక్టివ్ సొల్యూషన్స్ దానంతటవే దొరికాయి. ఇక్కడే అసలైన పాయింట్ ఉందండి. మంత్రమంటే ఏదో మాయాదండం కాదు. అల్లావుద్దీన్ అద్భుత దీపంలా రాత్రికి రాత్రే అప్పులు తీర్చేదు. అదొక వైబ్రేషన్. ఆ జపం మనలోని అశాంతిని, భయాన్ని తుడిచేస్తుంది. ఒక్కసారి మనసు ప్రశాంతంగా, ధైర్యంగా తయారయ్యాక ఆ కష్టమైన ఫోన్ కాల్స్ చేయడానికి మనం వెనకాడం కదా, అదే అసలు సీక్రెట్. మన 5వ విభాగం ఉదయపు ఏకాగ్రత ప్రణాళిక. పేరుకుపోయిన అడ్మినిస్ట్రేటివ్ పనులను, బ్యాక్లాగ్స్ని క్లియర్ చేయటానికి రోజూ ఫాలో అవ్వాల్సిన ఒక అద్భుతమైన ఫ్రేమ్వర్క్ ఇది. ప్రతి వ్యాపారి తప్పకుండా తెలుసుకోవలసిన విషయం. సింపుల్ స్టెప్స్ అండి, జాగ్రత్తగా వినండి. 1. తెల్లవారుజామునే లేచి స్నానం చేయడం. 2. తూర్పువైపు తిరిగి నెయ్యి దీపం వెలిగించడం. 3. నిశ్శబ్దంగా 108 సార్లు ఆ ఓం శ్రీం జపించడం. ఇక లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఆ ప్రశాంతమైన మైండ్తో ఉన్నప్పుడే మనల్ని భయపడుతున్న అత్యంత కష్టమైన పనిని వెంటనే మొదలుపెట్టి ఫినిష్ చెయ్యాలి. బ్యాలెన్స్ని పట్టుకోవడానికి ఇంతకు మించిన ఆయుధం లేదు. అసలు ఈ రేపు చేద్దాంలే అనే మాటే డిక్షనరీలోంచి తీసేయాలి. మోడర్న్ బిజినెస్లో ఇదే పెద్ద రోగం. ఆ కష్టమైన పనికి 5 నిమిషాలు పట్టని, లేదా 5 రోజులు పట్టని, ముందు దానిమీదే అటాక్ చెయ్యాలి. కష్టమైన పనిని పక్కన పెడితే అది ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది. వాయిదా వేసే ఈ అలవాటును వదులుకోవడమే సక్సెస్కి తొలిమెట్టు. అయితే ఇక్కడో వండర్ఫుల్ సలహా ఉంది. అస్సలు ఈ జపం డబ్బడగటానికి చెయ్యకూడదట. దేవుడా నాపులు తీచేయ్ అని కాదు. కేవలం మనసును శుద్ధి చేసుకోవడానికి, ప్రశాంతంగా ఉంచుకోవడానికి చెయ్యాలి. అలా ప్రశాంతంగా ఉన్నప్పుడు మనం తీసుకునే నిర్ణయాల వల్ల డబ్బే తన దారి తను వెతుక్కుంటూ వస్తుంది. ఇక చివరిగా 6వ విభాగం అంతర్గత వృద్ధి, బాహ్య విజయం. వ్యక్తిగత స్థిరత్వం ద్వారా వ్యాపారాన్ని ఎలా కాపాడుకోవాలో సునీల్ని చూసి నేర్చుకోవచ్చు. మనోడి వ్యాపారం ఏకంగా పెద్ద సామ్రాజ్యంగా ఏమీ మారిపోలేదు, కాని ఇప్పుడు మునుపట్ల ఆగిపోయి మాత్రం లేదు. ఇప్పుడు గమనిస్తే సునీల్ వ్యాపారం చాలా నిలకడగా సాగుతోంది. ఇంట్లో ఆనందం, ప్రశాంతత ఉంది. ప్రతిరోజూ ఉదయం 4:45కే లేచే అలవాటును అస్సలు వదల్లేదు. షాపు బయటపెట్టిన బోర్డు చూశారా? ప్రేమతో రుణమివ్వబడుతోంది, లెక్కలు సకాలంలో పరిష్కరించబడతాయి అని రాసుంది. ఇది ఆత్మవిశ్వాసమంటే. లోపల మనం బలంగా ఉంటేనే బయట వ్యాపారం సురక్షితంగా ఉంటుంది. దీన్ని బట్టి అర్థమయ్యేదేంటంటే, వ్యాపారం హెల్దీగా ఉండాలంటే ముందు వ్యాపారి మెంటల్ హెల్త్ బాగుండాలి. మైండ్ ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో అప్పుడే సరైన డెసిషన్స్ తీసుకుంటాం. అలాంటి స్థిరమైన మనసుతో రోజుకో మంచి విత్తనం నాటితే శ్రేయస్సు దానంతట అదే వచ్చి స్థిరపడిపోతుంది. ముగించే ముందు ఒక్కసారి మనందరం ఆలోచించాల్సిన ప్రశ్న ఇది. మన వ్యాపారంలో వస్తున్న అడ్డంకులు నిజంగా బయట ఉన్నాయా, లేక పనులు వాయిదా వేసే మన మనస్తత్వానికి, లోపలి భయాలకు అవి కేవలం ప్రతిబింబాలా? ఈ కేస్ స్టడీ ద్వారా మనకు అర్థమైందిదే.